చాలామంది మొబైల్స్ కొనడం మానేశారు. నిన్నటి వరకు 30,000 ఉండే అల్టిమేట్ మొబైల్‌గా ఉన్న ఒప్పో రెనో 14 ఒక్క రోజుల్లో 43,000 పెంచేశారు. అంటే అక్షరాల 13,000 ప్రైస్ హైక్. అది కూడా ఒక్క రోజులోనే. అసలు ప్రైసెస్ అన్నీ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేకపోతున్నాము. 10,000-15,000లో లాంచ్ అయ్యే మొబైల్స్‌ను కూడా వీళ్ళు 35,000 పెట్టి అమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా దారుణాలను చూస్తాం. మీకు నిజంగా నీడ్ ఉంటే ఇప్పుడు చెప్పే మొబైల్స్‌ని ఇమ్మీడియేట్ రిక్వైర్మెంట్ ఉంటేనే పర్చేజ్ చేయండి. అదర్వైజ్ బీబీడీ సేల్ టైం వరకు వెయిట్ చేయండి. చాలామంది కొనడం మానేశారు కాబట్టి సప్లై ఉంది కానీ డిమాండ్ లేదు మొబైల్స్కి. చాలామంది కొనట్లేదు. సేల్స్ టైంలో మంచి ప్రైసెస్లో వచ్చే అవకాశం ఉంది. బట్ ఇన్ కేస్ మీకు ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ మొబైల్స్ అండర్ 30,000లో కొనే ప్లానింగ్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ వీడియోలో మనం మాట్లాడే మొబైల్స్ అన్ని ప్రజెంట్ లాంచ్ అవుతున్న ఆణిముత్యాల కంటే చాలా బెటర్. మీరు పెట్టే డబ్బులకి చాలా వరకు న్యాయం చేస్తాయి. ఇంకా ఫస్ట్ ఆప్షన్ చూస్తే రియల్మీ P3 అల్ట్రా 26,000 ఉంది. ఈ మొబైల్ ఏదో ఒక కార్డ్ ఆఫర్స్తో 23,000-24,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఈ ప్రైస్లో మంచి ఆల్రౌండర్ అవుతుంది. 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న AMOLED డిస్ప్లేతో వస్తుంది. Dimensity 8350 పవర్ఫుల్ చిప్సెట్ వస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇందులో 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, IP69 రేటింగ్ కూడా ఉన్నాయి. కెమెరాస్ ఒక్కటి కొంచెం యావరేజ్గా ఉంటాయి. రిమైనింగ్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే అప్డేట్స్ వస్తాయి. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ది మోటరోలా ఎడ్జ్ 60 Pro 29,999 ఉంది. మీకు మోటో మీద నమ్మకం ఉంది, సర్వీస్ సంగతి మేము చూసుకుంటాం అనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ నేనైతే మొబైల్ను కంప్లీట్గా సజెస్ట్ చేయలేను. ఇంకా అల్టిమేట్ డెసిషన్ మీది. ఉండడం అయితే బాగానే ఉంది. బట్ సర్వీస్ పరంగా చాలా ఇబ్బందులు అయితే ఉంటున్నాయి మోటోది. అదొక్కటి చెక్ చేసుకోండి మీ ఏరియాలో. 6.7 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న AMOLED డిస్ప్లేతో వస్తుంది. Dimensity 8350 ప్రాసెసర్తో వస్తుంది. బట్ గేమింగ్కి అయితే వీళ్ళంతా బాగా ఆప్టిమైజేషన్ చేయలేదు. నార్మల్గా మోటోలో ఉండే ల్యాగ్స్ దీంట్లో కూడా ఉంటాయి కానీ కొంచెం తక్కువ ఉంటాయి. రెగ్యులర్ యూసేజ్కి ప్రాబ్లం ఉండదు. ఇంకా కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి దీంట్లో. ఫస్ట్ చెప్పిన మొబైల్ కంటే దీంట్లో బెటర్ కెమెరాస్ ఉంటాయి. సేమ్ చిప్ సెట్ అయినప్పటికీ బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓవరాల్గా మంచి మొబైల్ ఈ ప్రైస్ రేంజ్లో. దీని రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఒకవేళ మీకు స్లిమ్ మొబైల్ కావాలి అనుకుంటే మోటో ఎడ్జ్ 70 కూడా తీసుకోవచ్చు. 1 ఇయర్ ఓల్డ్ మొబైల్ కాబట్టి దీంట్లో కూడా ఇంకో 2 ఇయర్స్ మాత్రమే అప్డేట్స్ అయితే వస్తాయి. పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ క్లిక్ చేసి చెక్ చేయండి. అప్పుడే మీకు బ్యాంక్ డిస్కౌంట్ కనిపిస్తుంది, లేదా బ్యాంక్ డిస్కౌంట్ అయితే కనిపించదు. అండ్ నెక్స్ట్ ది ఒప్పో K13 టర్బో బ్యాంక్ డిస్కౌంట్తో 30,999కి వస్తుంది. రెగ్యులర్గా ఇది 35,000-38,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ప్రజెంట్ అయితే 32K ప్రైస్ రేంజ్లో అవైలబుల్ ఉంది. మీకు ఓన్లీ గేమింగ్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే దీన్ని బ్లైండ్గా తీసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఏదైతే iQOO Neo 10 అండ్ OnePlus Nord 6లో ఉందో సేమ్ చిప్ సెట్ ఇందులో కూడా ఉంది. అండ్ ఇంకా ఇందులో డెడికేటెడ్ ఫ్యాన్ కూడా ఉంటుంది. మీకు బెటర్ గేమింగ్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఫ్యాన్ ఇచ్చినా కానీ కంప్లీట్ IPX9 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉండదు. అండ్ రిమైనింగ్ డిస్ప్లే, OS ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఒకే ఇయర్ మాత్రమే ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఆండ్రాయిడ్ 17 దీనికి లాస్ట్ అంతే. ఇంకా కెమెరాస్ కూడా యావరేజ్గా ఉంటాయి. వీటికి ఓకే అనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ ప్రయారిటీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది రియల్మీ P4 Pro 28,000 ఉంది. ఇది సేల్ టైంలో 25,000 బడ్జెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ ఓవరాల్ ఆల్రౌండర్ అవుతుంది. 6.8 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా 50 MP కెమెరాస్తో వస్తుంది. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. హార్డ్ కోర్ గేమర్స్కి పనికిరాదు, రెగ్యులర్ గేమర్స్కి అయితే బాగానే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 చిప్సెట్తో వస్తుంది. హైపర్ విజన్ చిప్తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ ఇచ్చినా కానీ చాలా స్లిమ్గా ఉంటుంది. 7.68 mm థిన్ అండ్ జస్ట్ 189 grams వెయిట్ మాత్రమే ఉంది. ఓవరాల్గా ఈ బడ్జెట్లో మంచి ఆల్రౌండర్ ప్యాకేజ్ అవుతుంది. కాకపోతే ఇంకో 2 ఇయర్స్ మాత్రమే అప్డేట్స్ వస్తాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ది Vivo T4 Pro. చాలా మందికి ఇప్పటికీ ఎవరైనా కాల్ చేసి ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు అడిగితే 30,000లో ఏం కొనాలి అంటే మీకు దొరికితే Vivo T4 Proని అయితే కొనుక్కోండి అని రికమెండ్ చేస్తుంటాను. 29,999 ఉంది. ఈ మొబైల్ ప్రజెంట్ అండర్ 30,000లో కొనగలిగే బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్. ప్రజెంట్ బేస్ వేరియంట్ అయితే అవైలబుల్గా లేదు. బట్ నిన్న నేను చెక్ చేసినప్పుడు అయితే 128GB అవైలబుల్గా ఉంది. ఎక్కువగా 256GB వేరియంట్ మాత్రమే స్టాక్లో ఉంటుంది. బట్ స్టిల్ 30,000లో మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. ఇది స్టాక్ వస్తూ పోతుంది. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇందులో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. ఈ ప్రైస్ రేంజ్లో
టాప్ నాచ్ కెమెరాస్ 50 MP 3x పెరిస్కోపిక్ లెన్స్తో వస్తుంది. మంచి DSLR లాంటి బోకే ఎఫెక్ట్తో పోర్ట్రేట్స్ని అయితే తీసుకోవచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4తో వస్తుంది. IP69 రేటింగ్తో వస్తుంది. 6500 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఓవరాల్ 30,000లో నా పర్సనల్ ఫేవరెట్ ఇది. ఇంకా ఇందులో 3+4 years అప్డేట్స్ వస్తాయి, విచ్ ఈస్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా లిస్ట్ అయితే ఇది. మీ బ్రాండ్ ప్రయారిటీని బట్టి, బడ్జెట్ని బట్టి వీటిలో ఏది తీసుకున్నా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. ఇంకా స్టార్టింగ్లో చెప్పినట్టు ఒప్పో రెనో 14 కానీ స్టాక్లోకి వస్తే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే మంచి తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ అది ప్రైస్ పెరిగింది, అదైతే చెక్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాడు కానీ నేను రిప్లై ఇస్తాను. అండ్ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.